మనకంటే మధ్యలో యష్మి ఎట్లా అనిపిస్తుంది? యష్మి స్వార్థం, కుల్లి, కుట్ర అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వీక్ లో ఎలా అయితే ఉందో యష్మి చీఫ్ కింద ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే రకంగా ఉంది. అసలు ఎటువంటి మార్పు లేదన్నమాట. రాత్రి మన ఎవరైతే నబీల్ ఉన్నాడో మెగా చీఫ్ అయినందుకు చాలా కుళ్ళుకుంది. చాలా అంటే చాలా. అప్పుడే కనబడింది ఆ ముసలి కన్నీళ్లు కార్చడం, యాటిట్యూడ్ మొత్తం బయటకు వచ్చేసింది. నాకు అప్పుడు అనిపించింది యష్మి చాలా కావాలంటే బయటకు తోసేయండి సోనియాలాగా. నేను మటుకే పూరా నెగిటివ్ ఉన్నా యష్మికి. అంత స్వార్థం కనబడింది ఆ రాత్రి. ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి పాలు తాగాడు, ఆయన గైడ్ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలే. వీడు నిదానంగా వెళ్ళి నీళ్లు తాగాడు. అర్థమైందా? హాయిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు సీత ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో ఆ సీత గైడెన్స్ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. అలాగే ఇప్పుడు మణికంఠ గడు కూడా పక్కన పెట్టేసే ముందు యష్మి గురించి మాట్లాడదాం. యష్మి ఎంత స్వార్థం కనపడిందంటే రాత్రి నిజంగా అంత స్వార్థపర్రాలు నేను ఎక్కడా చూడాల. ఇవాళ కూడా ప్రోమోలో మణికంఠకి ఇవ్వాల్సిన ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో కూడా అదే కనపడింది స్వార్థం. చూసా నిఖిల్ కే ఇస్తుందంట. నిఖిల్ కి అంత వాంటెడ్ ఏం లేదు. అదే వాళ్ళ కలవక కలిసారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పొచ్చు మణికంఠకుడికి. వెళ్ళడం, భార్య మళ్ళీ కలవడం, ఫుడ్ పంపించడం అవన్నీ కూడా బిగ్ బాస్ ఏదో రకంగా అందించే ఉంటాడో నాకు తెలిసినంత వరకు. ఈమె మట్టికి స్వార్థంగా బిహేవ్ చేయడం అక్కడ కూడా. మణికంఠ గురించి ఏమి ఆలోచించవా యష్మి అంటే అసలు ఏం ఆలోచిస్తున్నానో నేను నిఖిల్కి ఇస్తాను ఫుడ్ అంటుంది. ఎంత కుళ్ళు ఉందంటే అది. ఇప్పుడు పర్సనల్ గా ఏదైనా ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఇడిపోయినారు. ఎవరో మణికంఠ వాళ్ళ ఆవిడను వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇడిపోయారు కాబట్టి వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండాలి కదా. కనీసం అక్కడ ఉన్న నిఖిల్ కొడుకున్నా అనిపించే ఉంటది మైండ్ లో. పాపం వీడికి ఇస్తే బాగుండే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మా అమ్మ వంట నేను ఎప్పుడైనా తింటాను, ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తినొచ్చు అన్న ఫీలింగ్ లో ఉండొచ్చాడు. కానీ ఈమె ప్రవర్తించే తీరు మట్టి రాత్రి నుంచి నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది. యష్మి ఎక్స్పెషల్లీ నువ్వు ఇంత స్వార్థపరురాలు అని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ లో కనబడింది నీ కన్నింగెస్, నీ స్వార్థం, నీ పుల్లి అన్ని కనబడి. కానీ మళ్ళీ రాత్రి షోలో మళ్ళీ ఇప్పుడు ప్రోమోలో క్లియర్ గా కనబడుతుంది. నిన్ను మటుకి ఈ రోజు నుంచి యష్మి పోయే వరకు నాకు మనసు చేద్దాడు అనమాట. సోనియా ముందు సోనియా వెళ్ళిపోయింది. హ్యాపీ. యష్మి కూడా వెళ్ళిపోవాలి తొందరగా. ఎవరెవరు యష్మి ఇప్పుడు మణికంఠ చీపు రాకుండా చేస్తాడంటది, వాడు కారణాలు చేస్తాడు. వీడు కూడా చిన్న మిస్టేక్ చేసాడు నిన్న. వీడు మంచోడు అంటే ఎక్కడో మంచం వేసినట్టు వీడు కొన్ని పనులు బాగాల. నిన్న ఆదిత్యం ని సేవ్ చేయాల్సిన పర్సన్ ఇప్పుడు ఆదిత్యం ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తాడు మణికంఠకే తీసుకెళ్లి ఒక ముందుకు తోసాడు ఒక దెబ్బ. మణికంఠ అంత స్వార్థం పనికిరాదు భయ్యా. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు నువ్వు నామినేషన్ లో పెడతావు. నువ్వు నిజంగా నిఖిల్ గడ్ అన్నట్టు నువ్వు 100% నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళని తీసుకెళ్లి గోతులో తోసేస్తావు. అంటే నువ్వు నీ వెనకాల ఉన్న వాళ్ళ మీద నువ్వు టార్గెట్ పెడతావు. అది కరెక్ట్ కాదు. నబీలు, ఆదిత్య నీకు ఎంతో సపోర్ట్ చేశారు. నీకెవరో నేను దగ్గర రానప్పుడు నేను చాలా ఆదరించారు. వాళ్ళనే నువ్వు టార్గెట్ చేసి వాళ్ళనే గోతుల్లో తోసేస్తున్నావు. ఎప్పుడు చూసినా అంటానే ఉన్నాడు నిఖిల్, ఒరే వాడితో ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే వాడిని టార్గెట్ చేస్తాడు, వాడిని నామినేట్ చేస్తాడు. నిజమే, అది మళ్ళీ ప్రూవ్ అయింది. నువ్వు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి మణికంఠ. ఇప్పుడు ఇదే రకంగా ఉంటే మటుకి నిన్ను ఇప్పుడు సోనియా ప్లేస్ లో యష్మి వచ్చిందంటారా? ఎస్ సోనియా అమ్మ మొగుడు మామూలుగా కాదు. పృథ్వీగో ఇంతకే ఓడిపోయిన పృథ్వీగోడు కూడా కరెక్ట్ గా ఉన్నాడు. అక్కడ సంచాలకుగా ప్రవర్తించిన ప్రేరణ కూడా కరెక్ట్ గా ఉంది. ప్రేరణ ఏమంటుంది, అరే నేను అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు ముందు వచ్చాడు కదా పృథ్వీ అన్నదా. అసలు సంచాలకుగా ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేయరనే చెబుతుంది. ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లా, దానికి అస్సలు అర్థం కావట్లా. ఎలా అడుగుతుందంటే కాదు ఏడుస్తుంది. అసలు ఎవరైనా ఏడితే భయ్యా నిజంగా మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. రాత్రి ఏడుస్తుంటే వచ్చింది నిజంగా కోపం వచ్చింది, అంత చిరాకు వచ్చింది నాకు ఆవిడ ఏడుపు. ఎస్పెషల్లీ పృథ్వీగాని నేను మెచ్చుకుంటా, ఎప్పుడు మెచ్చుకోవాలి నేను పృథ్వీగాని. కానీ వాడుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్నాడు. వాడు ఓడిపోయి రే ప్రేరణగా అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు అలా చెప్పకూడదేమో లేరా అని వాడు మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు. అది కాదు రా, నువ్వు ముందు ఆల్రెడీ ఇంద్ర అంటే వీడు పరిగెత్తుకుని పాలు తాగాడు. వీడు గైడ్ చేసిన వాళ్ళేమో వెనకాల బెలగొట్టి ఇదే పనిలో ఉన్నారు. అక్కడ ఏముంది ఏంటి, ఐఆమ్ ద మెగా చీఫ్ అనే బార్డర్ ని పెట్టారా లేదా అని చూడలేదు ఎవడో.